మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను హర్యానాలో అయితే బాగా విజయవంతంగా కొనసాగుతుంది. అంత్యోదయ ఉద్యాన్ అనే ఒక నినాదం తీసుకొని చివరి వరకు అన్ని పథకాలు రీచ్ అవ్వాలని ఒక నినాదంతో మోడీ గారు అయితే స్టార్ట్ చేశారు. హర్యానాలో ఒక తెలంగాణ టీం రిపోర్టర్స్ టీం అయితే పర్యటించింది. అక్కడ అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీ గవర్నర్ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు ఉన్నారు. వారు ఇక్కడ జర్నలిస్ట్తో మాట్లాడి మొత్తం అన్ని విషయాలు తెలుసుకున్నారు. యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. సార్ నాకు తెలుసు వికసిత యాత్ర కొనసాగుతుంది సార్, దాని గురించి. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల పైనుంచి పేదలకు, బడుగు బలైన వర్గాలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఆ సంక్షేమ కార్యక్రమాలను అట్టడి ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వరకు ప్రచారం చేయడం, చేరినాయా లేదా అని తెలుసుకొని మళ్ళీ చేర్పించడం, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, ప్రత్యేకంగా హర్యానా రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి యాత్రతో చాలా విస్తృతమైనటువంటి పర్యటనలు జరుగుతున్నాయి. దీని లక్ష్యం కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అన్ని సంక్షేమ కార్యక్రమాలు. నేను కూడా ఒక గవర్నర్గా ఈరోజు పల్వల్ అనేటువంటి జిల్లాలో కార్యక్రమానికి వెళ్తున్నాను. మొన్న కర్నాల్కి వెళ్ళాను, మంచుకుల అనేటువంటి డిస్ట్రిక్ట్లో కూడా వెళ్ళాను. చాలా పెద్ద ఎత్తున ఆరోగ్యానికి సంబంధించింది, పెన్షన్లకు సంబంధించింది, అలాగే ప్రధానమంత్రి గారి యొక్క ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ యొక్క ఉన్నటువంటి ఉజ్వల పథకం కానివ్వండి, బ్యాంక్ యొక్క వాళ్ళకు సౌకర్యాలు కానివ్వండి, అలాగే హర్యానాలో చేపట్టినటువంటి పరివార్ పెన్షన్ పత్రం అనేటువంటిది, రైతులకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా చేర్పిస్తున్నాము. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా గ్రామాలకు వెళ్ళి ప్రజలతో సంపర్కమై ఈ యొక్క భారతదేశాన్ని ఇంకా పూర్వవైభవస్థితికి తీసుకెళ్లాలంటే పేదరిక నిర్మూలన చేసి ప్రజల యొక్క భాగస్వామ్యం చేస్తేనే అది పెద్ద ఎత్తున విజయవంతమవుతుంది. ఇది రేపు 26 జనవరి వరకు కొనసాగుతుంది. లక్షలాది గ్రామాలకు వెళ్తున్నది కాబట్టి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మంచి స్పందన ఉంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నాయి. అందులో విశేషంగా ఈ సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూప్స్, వీళ్ళు పెద్ద ఎత్తున భాగస్వాములై వాళ్ళు అక్కడ ప్రదర్శనలు చేసి మార్కెటింగ్ కూడా నిర్మాణం చేసుకుంటున్నారు. ఆ రకంగా స్కూల్ పిల్లలు, స్కూల్ ఆవరణలో ఎలా వాతావరణం ఉంది, హాస్పిటల్ ఎలా ఉంది, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున తీసుకున్న వాళ్ళు, కొత్తగా చేరుతున్న వాళ్ళు, ఇవన్నింటినీ కూడా ఒక మంచి సమృద్ధికరమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తుంది. అందువల్ల ఇది ఒక సంకల్పం తీసుకొని ఈ యాత్ర అధికారులు అందరం కూడా బయలుదేరినాం. ఇది సంపూర్ణంగా విజయవంతమవుతుందని నేను పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి చోట వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాల్లో వాటిని అన్ని విషయాలను కూడా వారు ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు పత్రికా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.